మరి మకర రాశి వారికి 2019లో ఎంతవరకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందంటారు? మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదాలు వెరసి మకర రాశి. ఈ మకర రాశి వారికి అసలు ఎలా ఉంటుందంటే తండ్రి గారు డబ్బు ఎప్పుడు ఇస్తారు, సో తండ్రి గారు ఇచ్చినటువంటి సొమ్ముని స్థిర చిరాస్తుల్ని అన్నదమ్ములు ఏమన్నా అడ్డుకుంటారా, ఇలాంటి ఆలోచనలు వారికి ఎక్కువ ఉంటాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే మకర రాశిలో జన్మించిన వనితలు ఇలాంటి ఆలోచనల మీద సమయం అంతా వృధా చేసుకుంటారు. మా నాన్నగారు డబ్బు ఇస్తారు ఎవరో, మా నాన్నగారు ఇచ్చింది మా అన్నయ్యలు ఇస్తారు ఎవరో, సోదరులతో సంబంధం ఉంచుకోమన్నా లేదా మన అమ్మాయిని వారి అబ్బాయికి ఇవ్వటమా, లేక మన అబ్బాయిని వారి అమ్మాయికి ఇవ్వటమా, ఇలాంటి ఆలోచనతో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఏదో రకంగా ఆరోగ్యం తెచ్చుకుంటారు. కనుక వీలైనంత వరకు అధికంగా ఆలోచనలు పెట్టుకోవద్దు. తండ్రి గారి ఆస్తి వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి. మీరు అనవసరంగా కుంగిపోయినారనుకోండి, ఆస్తికి ఇబ్బడి ముబ్బడిగా వైద్యులకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మకర రాశి జాతకులకి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటు మీరు కనుక జాగ్రత్తలు తీసుకోలేదనుకో ఏటీఎం కింద ఖాళీ అయిపోతుంది. అసలే ఏటీఎంలు ఖాళీ అయిపోతున్నాయి, దాంతో బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఖాళీ అయిపోతాయి. కనుక కొంతవరకు ధైర్యంగా నిలబడటానికే మీరు ప్రయత్నం అంటూ చేయాలి. ముఖ్యంగా మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ ఈ నెలలో మాత్రం ఈ మకర రాశి జాతకులు కలహాలకు వెళ్ళకూడదు, కోపతాపాలకు వెళ్ళకూడదు. ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఏదో ప్రకారంగా ఇంటికి వచ్చి లబ్ధి ఇచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. ఎప్పుడు కలహంతో లేకుండా, కవ్వింపులతో లేకుండా, విమర్శలు చేయకుండా, నిందించకుండా ఉంటూ సమన్వయంతో, సామరస్యంతో, సమయస్ఫూర్తిగా ఉన్నటువంటి మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం విశేషమైనటువంటి లబ్ధి కలుగుతుంది. కనుక ఏదేమైనా చివరిలో చిన్న విషయం కూడా తెలియజేస్తాను కనుక అది కూడా వినడానికి ప్రయత్నం చేయండి. మీరు కలహాలకి వెళ్ళారంటే సమస్య జటిలమయ్యేటువంటి అవకాశం ఉందని మకర రాశి స్త్రీలు గమనించాలి.